ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికి కూడా ధర్నా కొనసాగిస్తూనే ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్తో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకి న్యూట్రల్ ప్లేస్లో జరపడానికి కూడా థర్డ్ ఫేజ్ అనేది జరగబోతున్నాయి. బట్ ఇంకొక వైపు సోనం వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ప్రస్తావించకుండానే తన దీక్షను విరమించారు 26 రోజుల తర్వాత. అక్కడేమైనా స్ప్లిట్ అనేది కనిపిస్తోందా? ఇందులో కూడా చాలా కీలకంగా కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మైండ్ గేమ్ ప్లే చేయబోతోంది అనేటువంటి మాట. సమూలమైనటువంటి ప్రక్షాళనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో తీసుకొస్తున్నాము అని చెప్తూనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో సోనం వాంగ్చుక్కి దీక్ష విరమింపచేసింది కేంద్ర ప్రభుత్వం. అది మళ్ళీ సీజేపీతో చర్చలు కూడా జరుపుతోంది. అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి సోనం వాంగ్చుక్ ఏం మాట్లాడలేదు. బట్ సీజేపీ మాత్రం దాన్నే పట్టుదలగా ఉంది. ఇద్దరు రెండు వర్షన్స్ ఎందుకు అలా కనిపిస్తోంది? సోనం వాంగ్చుక్ ఫాస్ట్ ఎండ్ చేసినప్పుడు ఆయన దీనికన్నా ముందు కూడా ఒక లెటర్ రాశారు, మీకు గుర్తుంటుంది, హాస్పిటల్ నుంచి, మెదాంతా నుంచి. దాంట్లో కూడా రాజీనామా గురించి ఏం అడగలేదు. ఎందుకంటే ఈవెన్ సుప్రీంకోర్టులో ఈ కేసు ఇప్పుడు నడుస్తుంది. మూడు కేసులు నడుస్తుంది. ఒకటి అబౌట్ ద వైలెన్స్, సో కాల్డ్ వైలెన్స్ అగేన్స్ట్ పోలీస్ అంటున్నారు. మా మీద దాడి చేశారు. 2500 మందిని ఐడెంటిఫై చేస్తాం. క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్, వాళ్ళ మీద కేసు ఉన్న వాళ్ళని త్రూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ రికగ్నైజ్ చేసాం. వాళ్ళని కూడా డిటైన్ చేస్తున్నామని చెప్పేసి. దాని కాకుండా చాలా మటుకు అక్కడ జరిగిన వైలెన్స్లో కత్తిలు, తుపాకీ, నిన్న ఒక ఇద్దరిని పట్టుకున్నారు విత్ కంట్రీ మేడ్ పిస్టల్స్. ఎనివే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ, మనం అక్కడ వెళ్ళక్కర్లేదు. బహుశా ఇవాళ రేపు ఇంకా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ ఉందని చెప్పేసి. కానీ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు దేర్ ఇస్ అ క్లియర్ డివిజన్ ఇన్ ద సీజేపీ క్యాంప్. ఓకే, అభిజిత్ దీప్కేతో నాకు జాండీస్ అయిందని చెప్పి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి పక్కనే వెళ్ళిపోయారు. కానీ అది కాదు మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన క్రెడిబిలిటీ కూడా ఉంది. బాస్టన్ యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసి పంపించారని చెప్పి ఇప్పుడు బాస్టన్ యూనివర్సిటీ నుంచి వస్తున్న న్యూస్ ఉంది. నేను బహుశా అక్కడి నుంచి డీటెయిల్స్ తెప్పిస్తున్నాను. హీ వాజ్ డిపోర్టెడ్ ఫ్రమ్ ద యూఎస్. అదే, సో నౌ దట్ న్యూస్ ఇస్ కమింగ్ ఫోర్త్. సో యూఎస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు క్లారిఫై చేయబోతున్నారు వాట్ హ్యాపెండ్ విత్ హిమ్, వై డిడ్ యూ డూ ఫ్రాడ్ ఇన్ ద యూఎస్ అని. ఎనీవే, ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీ సోషల్ మీడియా కన్వీనర్ అని అభిజిత్ దీప్కే ప్రొఫైల్లో ఉంది అది. ఓకే, సీజేపీ అనగానే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైపోయిందంటే కాంగ్రెస్కి అభిజిత్ దీప్కేతో ఏం పని లేదు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేశారు, వీ విల్ హోల్డ్ అవర్ ఓన్ ప్రొటెస్ట్. మేము మా వైపు నుంచి మా ప్రొటెస్ట్ నడిపిస్తాం, పార్లమెంట్లో మేము గొడవ చేస్తాం, కానీ అభిజిత్ దీప్కేని మేము వీ విల్ నాట్ అలౌ హిమ్ టు హైజాక్ దిస్ మూమెంట్. చాలా క్లియర్గా సోనం వాంగ్చుక్ వైఫ్ కూడా డైరెక్ట్లీ అభిజిత్ దీప్కేని ఆయన అటాక్ చేశారు. ఇవాళ ఒక పెద్ద లెటర్ రాసి సోషల్ మీడియాలో. షీ సెడ్, మీకు ఇంతనే కాన్షియన్స్ లేదు, ఒక ఆయన ఫాస్టింగ్లో ఉన్నాడు 21 రోజులు, మీరు ఆయన వాడుకున్నారు. అండ్ న్యాచురల్లీ చాలామంది సోనం వాంగ్చుక్ ఫాస్ట్ని దేవానంద్ సినిమా ఒకటి ఉంది, గైడ్ అని చెప్పి, ఆర్కే నారాయణ్ మూవీ బుక్ మీద బేస్ అయినది. దాంట్లో సేమ్ ఫాస్టింగ్కి వెళ్తారు దేవానంద్ వర్షం కోసం. ఇది యాక్చువల్లీ ఎ ఫ్రాడ్. కానీ అక్కడ ఫాస్టింగ్లో కూర్చున్న తర్వాత ఆయన ప్రొఫైల్ మారిపోతుంది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇది అట్లనే అయిపోయింది. ఇది కూడా మీరందరూ కలిసి ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ గైడ్ అని చెప్పలేదు, కానీ ఇట్ ఇస్ వెరీ ఆబ్వియస్ దట్ వాట్ షీ వాజ్ రెఫరింగ్ టు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో 3 కేసులు డీల్ చేస్తుందని చెప్పింది. ఒకటి వైలెన్స్ గురించి, ఇంకోటి ఈ మార్పులు, ఏం మార్పులు తీసుకొస్తున్నారు పేపర్ లీకేజ్ అయితే, మూడోది నీట్ రిఫార్మ్ గురించి. 3 సపరేట్ బెంచెస్ ఆర్ లిజనింగ్ టు దిస్. ఈ వైలెన్స్ కేసు మండే రోజు చీఫ్ జస్టిస్ చూసుకుంటారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 2 కేసులు నడుస్తున్నాయి. దీంట్లో గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే, మేము ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు తీసుకొస్తున్నాం. 47 మందిని సాక్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ ఏజెన్సీ, ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ, కానీ గవర్నమెంట్కి ఓవర్ సైడ్ కంట్రోల్ ఉంది దాంట్లో. సో రాధాకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా ఏంటంటే, మీరు ఎక్కువ పర్మనెంట్ స్టాఫ్ని అపాయింట్ చేయండి, టెంపరీ స్టాఫ్ని పెట్టుకోకండి, టెంపరీ స్టాఫ్ ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారని చెప్పేసి. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే, మేము రాధాకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ 1, 2, 3, 4 మేము ఫాలో చేస్తున్నాం, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు. దాంట్లో వన్ మెయిన్ థింగ్ విచ్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో నిన్న సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్లో చాలా మటుకు టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు బోర్డు. డేటా సెక్యూరిటీ ఏమవుతుంది,
డేటా ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ పెట్టిన పెటిషన్ అది. వాళ్ళు ఏమంటారంటే ఈ డేటాని డిజిటల్గా లాక్ చేయాలి క్వశ్చన్ పేపర్స్ని. సో దీంట్లో ఇప్పుడు మన పేపర్ బేస్డ్ టెస్ట్ నుంచి CBTకి మూవ్ అవుతున్నప్పుడు చాలా ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. బట్ దీనికంటే అన్నిటికంటే బెస్ట్ మోడల్ అడాప్ట్ చేయడం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ IITs కండక్ట్ చేస్తుంది. వాళ్ళ దాంట్లో లీకేజ్ లేదు, ఏం లేదు అంటే దే హ్యావ్ ఫస్ట్ క్లాస్ డేటా సెక్యూరిటీ. సో ఇది బెస్ట్ ఏంటంటే ఈ మొత్తం IIT దగ్గర నుంచి కన్సల్టెన్సీ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకుంటే IITకి అప్పగించవచ్చు దంటే ఐ థింక్ ఏదైనా ఒక IITకి. ఇది ప్రొఫెసర్ కామకోటి లాంటి వాళ్ళు ఎవరైనా IIT మెడ్రాస్ నుంచి దే కెన్ టేక్ ఇట్ అప్. సుప్రీంకోర్టులో అది నడుస్తుంది. సో బహుశా ఇదే ఎండింగ్. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా గవర్నమెంట్ కౌంటర్ అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు దీని గురించి. మన నెగోసియేషన్స్లో ఎప్పుడు, అండ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నెగోసియేషన్స్, ఎందుకంటే నేను ఎయిర్క్రాఫ్ట్ నెగోసియేషన్స్ గురించి పుస్తకాలు చాలా చదివాను. ఇప్పుడు ఎక్కువ హైజాకింగ్స్ లేవు, కానీ ముందు 70s and 80sలో సెక్యూరిటీ అంత టైట్ లేనప్పుడు చాలా ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్స్ జరుగుతుండే. వీనో వన్ వాజ్ ఎంటబే, ఆపరేషన్ ఎంటబే చేశారు ఇస్రాయేల్ వాళ్ళు, పానామ్ ఎయిర్క్రాఫ్ట్, ఐ థింక్ ఇట్స్ ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ వాస్ హైజాక్ టు ఎంటబే, యుగాండా, పాలస్టీనియన్ టెర్రరిస్ట్. అది కాకుండా మన దేశంలోని 3-4 హైజాకింగ్స్ జరిగింది. అందులో ప్రామినెంట్గా కాందహార్, IC-814 వాజ్ వన్ థింగ్. సో ఇట్లాంటి చాలా మటుకు. అది కాకుండా ఉత్తరప్రదేశ్లో ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు జస్ట్ బిఫోర్ ఎలక్షన్ పెటిషన్ డిస్క్వాలిఫై చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి 2-3 హైజాక్ చేశారు ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్. అఫ్కోర్స్ వాళ్ళు ఢిల్లీలో వచ్చి సరెండర్ అయిపోయారు. వాళ్ళని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చేర్చుకొని ఒకరికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఆలోచించండి. సో ఈ హైజాకింగ్స్లో ఎప్పుడైనా నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఒక గేమ్ థియరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే నెక్స్ట్ సైడ్ ఏం చేయబోతున్నారని యూ స్టార్ట్ థింకింగ్. ఓకే, వాళ్ళ దగ్గర 5 మంది హైజాకర్స్ ఉన్నారు, తుపాకీ ఉంది, బాంబులు ఉన్నాయి. సో హౌ డూ యూ డీల్ విత్ దట్ అనమాట. వాట్ ఇట్ బిలీవ్స్ అదర్ సైడ్ కెన్ డూ. సో గవర్నమెంట్ ఆలోచిస్తున్న CJP వాళ్ళు ఏం చేస్తారు. సో చెక్ పెట్టాలి అనేది నెగోసియేషన్స్ అదే ఉంటుంది. సో వాళ్ళు పెట్టిన 5 డిమాండ్లు, యూ విల్ సే 2 డిమాండ్లు మేము అంగీకరిస్తున్నాం. వాళ్ళు అంటారు కాదు 4 డిమాండ్లు మీరు అంగీకరిస్తారు. సారీ, వీల్ అరైవ్ ఎట్ 2.5 అంటే అక్కడ ఒక హాఫ్ పార్ట్ ఆల్సో దే విల్ నెగోషియేట్. మరి కూరగాయల కోసం మనం బార్గెన్ చేస్తున్నట్లు. సో దట్ ఈస్ హౌ నెగోసియేషన్స్ అడ్డాను. ఇప్పుడు గవర్నమెంట్ ఇద్దరు కమిటీని పెట్టారు, మీకు తెలిసిందే. వేరే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి బీరేంద్ర సింగ్ అండ్ ఇక్కడ జితేంద్ర సింగ్ అండ్ నడ్డా గారు ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేసేది అమిత్ షా ఇంటి నుంచి బ్రీఫింగ్ తీసుకొని వీళ్ళు మీటింగ్కి వెళ్తున్నారు, తిరిగి అమిత్ షా ఇంటికి వస్తున్నారు. సో అమిత్ షా ఈజ్ నౌ కంట్రోలింగ్ ద ఎంటైర్ నెగోసియేషన్స్. దాంట్లో చాలా క్లియర్గా వాంగ్చుక్ని ఫస్ట్ సీన్ నుంచి తీసేశారు. వాంగ్చుక్కి కావాల్సింది ఏంటంటే లదాఖ్లో దేర్ ఆర్ 6 హిల్ కౌన్సిల్ సెటప్ చేశాం, ఇండిపెండెంట్ కౌన్సిల్ సెటప్ చేశారు అక్కడ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఒక్కదానికి ఇట్ ఆల్మోస్ట్ లైక్ అ ఇండిపెండెంట్ గవర్నమెంట్ లాగా. వాళ్ళకి ఫండ్స్ ఉంటుంది, ట్యాక్సెస్ రేస్ చేయొచ్చు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకోవచ్చు. హీ వాంట్స్ వన్ ఆఫ్ ద 6. అది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు వాంగ్చుక్ని సీరియస్గా తీసుకోరు. లదాఖ్లో మీకు గుర్తుంటుంది, వైలెన్స్ జరిగిన తర్వాత 6 మంది చనిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ హీ హెస్ నాట్ గాన్ బ్యాక్ టు లదాఖ్. ఓకే, అక్కడ చాలామంది కోపం ఉంది అక్కడ ఉన్న పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలు చనిపోయారని చెప్పేసి. లదాఖ్ వెళ్ళాలంటే ఆయనకు ఒక ఫేస్ సేవింగ్ సొల్యూషన్ ఇది. నేను ఈ మార్పులు తీసుకొస్తున్నాను, ఫండ్స్ తీసుకొస్తాను సెంట్రల్ గవర్నమెంట్, నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ స్లోలీ హీ హెస్ మూవ్డ్ అవుట్. ఎందుకంటే ఒకటి FCRA బిల్ అన్నిటికంటే పెద్ద ఇప్పుడు రాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో నిన్న ఇంట్రొడ్యూస్ చేశారు బిల్. దీంట్లో ఫారిన్ ఫండ్స్ గురించి అమెండ్మెంట్ యాక్ట్. దీనిలో పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది షబానా ఆజ్మీ, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళకి. బికాజ్ చాలా టైట్ అయిపోతుంది FCRA. సో దాని నుంచి ఆయన భయపడ్డారు, ఎందుకంటే హిస్ ఫండ్స్ ఆర్ స్టక్. ఆల్మోస్ట్ 76 కోట్లు సోనం వాంగ్చుక్స్ ఫండ్స్ స్టక్ అయిపోయింది FCRAలో. అది బయటికి రావాలంటే గవర్నమెంట్తో నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం బహుశా ఆయన అండర్టేకింగ్ ద ఫాస్ట్ అండ్ విత్డ్రాన్ ద ఫాస్ట్. అండ్ నాట్ ద ఫస్ట్ టైం. వాంగ్చుక్ దీనికన్నా ముందు లద్దాఖ్లో కూడా ఫాస్ట్ చేశారు 3 సార్లు. ఓకే, పాత గేమ్ ఇది. సో గవర్నమెంట్ గేమ్ థియరీ గేమ్ ఆడుతున్నారు అనమాట వీళ్ళతోని. ఇప్పుడు CJP ఏం చేస్తారు, వీళ్ళ లాజిక్ ఏంటంటే కవిత గారు, ఈ గొడవ ఎక్కువ చేస్తే ఎక్కువ మంది వస్తారు. మీకు గుర్తుంటుంది పార్లమెంట్ సెషన్ మొదలయ్యే ముందు ఇదే వెన్యూలో సోనం వాంగ్చుక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు 25 మంది కూడా లేరు. 30 మంది 25 మంది బ్రేక్ఫాస్ట్ టైంకి, లంచ్కి ఒక 100 మంది వస్తారు JNU నుంచి. తర్వాత సాయంత్రం మళ్ళీ డిన్నర్కి ఒక 200 మంది వస్తారు. క్రౌడే లేకుండే. ఇప్పుడు సడన్గా క్రౌడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు క్రౌడ్ ఎందుకు తగ్గిందంటే నిన్న ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యూస్ చేశారని చెప్పి ఒక రూమర్ వచ్చింది, విచ్ ట్రూ టు బి కరెక్ట్. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యూస్ చేసి 2400 మంది క్రిమినల్స్ అక్కడ ఆపరేట్ చేశారు ఫ్రమ్ దట్ సేమ్ వెన్యూ అని చెప్పి
వాళ్ళ ఫోటోలతో సహా ఇవాళ రిలీజ్ చేశారు. అయితే వాళ్ళందరూ కూడా బీజేపీ స్పాన్సర్డ్ గుండాలు అనే మాట సీజేపీ చెప్తోంది కదా. చెప్తారు కదా, వాళ్ళు చెప్పరు కదా మేము స్పాన్సర్ చేశామని ఎప్పుడు చెప్పరు, కాంగ్రెస్ స్పాన్సర్ చేస్తారని ఎప్పుడు చెప్పరు, ఆర్ సమాజ్వాదీ పార్టీ స్పాన్సర్ చేస్తారని ఎప్పుడు చెప్పరు. బీజేపీ స్పాన్సర్. క్రిమినల్స్ ఆర్ క్రిమినల్స్. వాళ్ళు ఎట్లా వచ్చారు వెన్యూల్లీ, మీరేం చేశారు, మీ దగ్గర సెక్యూరిటీ చెక్స్ మీకు గుర్తుంది. సెక్యూరిటీ ఎంత టైట్ ఉందంటే గవర్నమెంట్ది, బ్యాగేజ్ స్కానింగ్ పెట్టారు అక్కడ. బ్యాగేజ్ స్కానింగ్లో 2 తుపాకీలతో సహా ఒక దొరికిన వాళ్ళు 2 నిన్న పట్టుకున్నారు. వాళ్ళు దే ట్రై టు ఫ్లీ ఆన్ అ స్కూటర్, వాళ్ళని పట్టుకున్నారు గవర్నమెంట్. వాళ్ళు ది వెన్యూ లోపల ఉన్నారు. ఆలోచించండి, ఒక కాల్పులు జరిపి 4 మంది చనిపోతే గవర్నమెంట్ మీద వస్తుంది ఆరోపణ, గవర్నమెంట్ చేపించారని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్ వేసింది ఏంటంటే వైలెన్స్ గురించి, పోలీసు వాళ్ళు ఎక్సెస్ వైలెన్స్ యూజ్ చేశారని. సో ద ఫస్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో మండే రోజు అడగబోతుంది, ఈ డెమాన్స్ట్రేషన్కి మీరు తీస్తున్న ధర్నాకి పర్మిషన్ ఉందా అని. పర్మిషన్ లేదు. పర్మిషన్ 2 రోజులకి ఇచ్చారు, వీళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 నెల పాటు పొడిగించుకుంటూ వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ ఇల్లీగల్. లీగల్ పాయింట్ అని చెప్తున్నాను నేను, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎమోషనల్ పాయింట్ ఆర్ అదర్ థింగ్స్. రెండవది, పార్లమెంట్కి మార్చ్ చేయడానికి మీకు పర్మిషన్ ఇచ్చారా? నో. పార్లమెంట్కి మార్చ్ చేయడం ఇప్పుడు కాదు, ఈవెన్ యూపీఏ హయాంలో సుశీల్ కుమార్ షిండే గారు ఒక వీడియో ఉంది, దట్ ఎవరైనా పార్లమెంటో రాష్ట్రపతి భవన్కి మార్చ్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, అది ఫైరింగ్ దాకా కూడా చేయొచ్చు మీరు అని చెప్పి సుశీల్ కుమార్ షిండే గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పారు. ఓకే, ఆయన మాట అప్పుడు ఉందన్నమాట. దాని తర్వాత శివరాజ్ పాటిల్ గారు కూడా అదే మాట అన్నారు, దట్ యూ కెన్ ఫైర్ ఆన్ సచ్ పీపుల్ అని చెప్పేసి. ఈ లాజిక్ కాంగ్రెస్ వాళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఈ సీజేపీ ఏమనుకుంటాను, మేము ఎక్స్పాండ్ చేసి ఆర్గనైజ్ చేసి అంటే మాకు క్యుములేటివ్ గెయిన్స్ వస్తుంది అంటే, ఫెన్స్లో కూర్చున్న సమాజ్వాదీ పార్టీ కానీ, ఎందుకంటే దీని ఇన్ఫ్లుయెన్స్ 3 స్టేట్స్లో ఉంది, హర్యానా, పంజాబ్ అండ్ ఢిల్లీ అండ్ యూపీ. ఢిల్లీలో ఎక్కువ లేదు, ఎందుకంటే ఢిల్లీలో పొలిటికల్గా ఢిల్లీలో ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ అనమాట. అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు చాలా కేర్ఫుల్ ఉంటారు, ఎందుకంటే వన్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ కెరియర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో దే వెరీ కేర్ఫుల్ విత్ చిల్డ్రన్. నేను చూసాను ఎప్పుడు మటుకు మా ఆన్ ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు, షీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్ వాళ్ళ పిల్లలతోని. అప్పుడున్న గొడవల్లో ఇందిరాగాంధీ టైంలో మీరు వెళ్ళకండి దీంట్లో, డోంట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఇట్ విల్ ఎఫెక్ట్ మై కెరియర్ ఆల్సో అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము మీనింగ్ఫుల్ రిఫార్మ్, దట్ ఇస్ ద వర్డ్, మీనింగ్ఫుల్ రిఫార్మ్ తీసుకొస్తున్నాము నీట్లో. నేను చెప్పాను చూడండి, 10% నీట్ ఉండొచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, అక్కడెక్కడ లీకేజ్ ప్రాబ్లం, లీకేజ్ ఇస్ ఆల్వేస్ కమింగ్ ఫ్రమ్ నీట్ లాంటి ఎగ్జామ్ 2024లో జరిగింది. 7 సార్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది సపరేట్గా యూపీఏ హయాంలో. ఎవరు రాజీనామా చేయలేదు, నో రిఫార్మ్ వాజ్ బాట్ ఇన్ అప్పుడు కూడా. ఇదంతా గవర్నమెంట్ లిస్ట్ అవుట్ చేశారు కోర్టు ముందు, ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇట్స్ నాట్ దట్ వాళ్ళ హయాంలో లీకేజ్ అయింది సో మా హయాంలో లీకేజ్ అయింది సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఈక్వల్, అట్లా కాదు. లీకేజ్ ఇస్ ద లీకేజ్, ఇట్ హస్ బి, అది ఆపాల్సిందే ఎట్లయినా. కానీ మీరు ఇప్పుడు చెప్పండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎగ్జామ్ నడిపిస్తారు, ఐ కెన్ టెల్ యూ కవిత గారు, 100% దాంట్లో బ్రైబరీ ఉంది, 100%. నాకు తెలిసి ఇక్కడ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, తెలంగాణలో ఉన్న కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, వాళ్ళ ఇంజనీరింగ్, వాళ్ళ దాంట్లో ఇంటర్నల్ ఇంజనీరింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, అంటే వాళ్ళు కన్వీనర్ కోట కాకుండా ఎంట్రన్స్ టెస్ట్ లాగా పేపర్లు అమ్ముతారు, వాళ్ళు టు హైయెస్ట్ బిడర్ 1,00,000-1,50,000 ఇస్తే ఈ పేపర్ తీసుకెళ్ళండి, ఆన్సర్ చేసేసేయండి, మీకు కొడుకో కూతురుకో అడ్మిషన్ వచ్చేస్తుంది. దాన్ని మీరు ఎట్లా ఆపుతారు? బికాజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎట్ ద సెంట్రల్ లెవెల్. ప్రాబ్లమ్ ఎట్ సెంట్రల్ లెవెల్, వన్ టెస్ట్, నీట్ కానీ మిగతా ఏదైనా కానీ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. దాని తర్వాత ఏంటి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ తీసుకోండి మీరు మెడిసిన్ కోసం, అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది మీకు. స్టేట్ లెవెల్లో ఈజ్ మేజర్ ఇష్యూ. మన దగ్గర నారాయణగూడ కానీ, అమీర్పేట్ కానీ, దిల్సుఖ్ నగర్లో చదువుతున్న పిల్లలు, వాళ్ళ సంగతి ఆలోచించండి. స్టేట్ లెవెల్లో పేపర్ లీక్ అయితే వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ రిఫార్మ్స్ ఎట్ స్టేట్ లెవెల్ ఆల్సో. అది సుప్రీంకోర్ట్ షుడ్ నౌ టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్ అనమాట. చాలా క్లియర్గా సుప్రీంకోర్టు దీన్ని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ ఒక మీనింగ్ఫుల్ రిఫార్మ్ తీసుకొస్తారు, సీజేపీ సీనియర్స్ అది తీసుకుంటారు, కానీ సీనియర్స్లో అభిజిత్ దీప్కే రాడు, బికాజ్ ఈజ్ ఆమ్ ఆద్మీ పార్టీ గాయ్. సో కేజ్రీవాల్ వెనక నుంచి ఆడుతున్న గేమ్లో అభిజిత్ దీప్కేని ఇప్పుడు పక్కన చెప్పేస్తున్నారు అందరు కలిసి. దట్ ఈస్ వై హీఈస్ కమింగ్ విత్ ఎక్స్క్యూజ్ సేయింగ్ నాకు మైగ్రేన్ ఉంది, నాకు ఇప్పుడు జాండీస్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి డిమాండ్ వీళ్ళది ఉంది, అది చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ఇంపెండింగ్ బిట్టు హెస్ రిజైన్డ్ ఎస్టర్డే బికాజ్ ఆయన రాజ్యసభ పోయింది, కురియన్ హెస్ ఆల్సో రిజైన్డ్. సో 2 మినిస్టర్షిప్ వేకెంట్ ఉంది ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ లెవెల్.
సో గవర్నమెంట్ బహుశా ఈ పార్లమెంట్ సెషన్ అయిన తర్వాత దేర్ విల్ బి క్యాబినెట్ రీషఫల్. అది ఎక్స్పెక్టెడ్ ఉంది, ఎందుకంటే 2.5 years ఆఫ్ మోదీ గవర్నమెంట్ థర్డ్ టర్మ్లో అయిపోయింది. సో ఒక రీఫార్మ్ తీసుకొస్తారు. రూమర్స్ వర్ దేర్ దట్ ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని రీవ్యామ్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారిని తీసుకొద్దామని చెప్పేసి, బికాజ్ షీఈ్ మోర్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్. టెక్నికలీ స్పీకింగ్ ఆమెకు స్కూల్ కూడా ఉండే హైదరాబాద్లో ముందు. కానీ ఐ డౌట్, ఎందుకంటే ఫైనాన్స్లో ఎప్పుడు ఒక స్టేబుల్ హ్యాండ్ ఉండాలి అక్కడ. శక్తికాంత దాస్ని తీసుకొస్తా అన్నారు, ఆర్బీఐ, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. దట్స్ ఆల్ రూమర్స్, మనం ఏం చెప్పలేము. కానీ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఉండాలి. కానీ దీంట్లో చాలా మటుకు ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఈ రోల్ చాలా డిపార్ట్మెంట్ స్పాన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆర్మీది ఎన్డీఏ వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటుంది, వాళ్ళది ఎవరు కంట్రోల్ చేస్తారు? అది ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ టెక్నికలీ స్పీకింగ్. సో అక్కడ మీకు చాలా మటుకు మార్పులు ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్లో తీసుకురావాల్సి వస్తుంది అన్నమాట. ఈ లీకేజ్ అనేది ఎవరిని ఎఫెక్ట్ అవుతుంది? చదువుకొని చాలా హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ని దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్సో ర్యాన్స్లో ప్రాబ్లం ఉంది. 21 లక్షల మంది విద్యార్థులు 1,23,000 సీట్ల కోసం పోటీ చేస్తున్నారు నీట్లో. ఆలోచించండి. అప్పుడు స్ట్రైక్ రేట్ ఆలోచించండి. అది కూడా నేను దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాను దీని గురించి. లాస్ట్ 12 సంవత్సరాల్లో 63,000 సీట్లు ఉన్న మెడిసిన్ సీట్లు ఇప్పుడు 1,32,000 దాకా తీసుకొచ్చారు. ఓకే, 23 నుంచి 32 ఉంది. ఎందుకంటే సమ్ కాలేజెస్ విల్ గెట్ దర్ పర్మిషన్ దిస్ ఇయర్, అకాడమిక్ ఇయర్. సో ఇది అంటే మీరు కాంపిటీషన్ ఎంత పెంచింది. సీట్లు మీరు రేపు తీసుకెళ్ళి అభిజిత్ దీప్కే చెప్పాడు మొన్న, ఎవరు ఎంట్రన్స్ రాస్తారో వాళ్ళందరికీ అడ్మిషన్ ఇవ్వాలంట. ఆలోచించండి, 21 లక్షల మంది ఎంట్రన్స్ రాస్తే 20 లక్షలు సీట్లు ఉండాలంట. దిస్ నో వే ఇన్ హెల్ 20 లక్షల సీట్లు మనకి మెడిసిన్లో రాదు ఎప్పుడు. దానికోసం ఐఐటి లాగా ఉంటుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ లిమిటెడ్. ఎగ్జామ్లో 16 లక్షల మంది రాస్తారు, అక్కడ వాళ్ళకున్న సీట్లు డబుల్ అయింది ఈ ఇయర్ కూడా, వాళ్ళ సీట్లు వాళ్ళకు ఉంటుంది. సేమ్ విత్ ఐఐఎం క్యాట్ ఎగ్జామ్. సో ఇప్పుడు సీట్లు అండ్ ఎంట్రన్స్లో రాసిన పిల్లలు మ్యాచ్ కారు. దానికోసం కట్ ఆఫ్ లెవెల్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ లెవెల్ నుంచి పైన వాళ్ళకి తీసుకుంటారు. మనం బోర్డ్ ఎగ్జామ్స్ తీసుకుంటే కూడా ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్ తమిళనాడులో దీని వ్యతిరేకంగా ఇప్పటి నుంచో యాంటీ నీట్ ఒక క్యాంపెయిన్ నడుస్తుంది, స్టాలిన్ టైం నుంచి. తమిళనాడులో ఉన్న 95% మెడికల్ కాలేజెస్ పొలిటీషియన్స్ నడిపిస్తారు. ఓకే, ఒక ట్రస్ట్ పేరు మీద ఉంటుంది, కానీ ఉన్నది పొలిటీషియన్స్ పేరు మీద, పొలిటీషియన్స్ ప్రాపర్టీ యాక్చువల్లీ. వాళ్ళు దీనికి నీట్ వచ్చే ముందు వాళ్ళు స్టేట్ లెవెల్లో సీట్లు అమ్ముకుంటే వాళ్ళు ప్రతి సీట్కి 50 లక్షల నుంచి ఆ టైంలో టు 1 crore ఉండే. ఇప్పుడు అదే సీట్ మీరు అమ్మాలంటే మీరు 10 కోట్లకు అమ్ముకోవచ్చు ఒక ప్రైవేట్ సీట్. దాంతోపాటు ఇంకొక స్కామ్ ముందు ఉండే, సుప్రీంకోర్టు ఇప్పుడు దీన్ని ఆపేశారు. టాప్ ర్యాంకర్స్ ఏం చేస్తారంటే దే విల్ బుక్ ద సీట్స్ అండ్ దెన్ దే విల్ మూవ్. ఆ సీట్ తర్వాత సరెండర్ చేస్తారు, ఆ సీట్ని అమ్ముకుంటారు వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు. అది ఇప్పుడు ఆపేశారు సుప్రీంకోర్టు. సార్ యూ కెన్ ఓన్లీ సెలెక్ట్ వన్స్, యూ కెనాట్ సెలెక్ట్ మూవ్ బిట్వీన్ సెలెక్షన్స్ అని చెప్పి చాలా క్లియర్ ప్రొసీజర్ ఒక నెల ముందు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఒకటి వచ్చింది. సో మెడిసిన్లో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఇస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ లిమిటెడ్. ఇప్పుడు మన దగ్గర 823 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 320 కాలేజెస్ ఉన్నాయి. సో ఇట్స్ మోర్ దెన్ డబుల్ కాలేజెస్ అయిపోయింది. అఫ్కోర్స్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ అప్పుడు కూడా కొన్ని ఎయిమ్స్ని అప్గ్రేడ్ చేశారు. మన బీబీ నగర్లో ఉన్న టీచింగ్ హాస్పిటల్ లెవెల్కి తీసుకొచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కూడా తాళమట్టుకు వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్స్ని టీచింగ్ హాస్పిటల్స్ చేశారు. కానీ దెర్ ఇస్ అ లిమిట్. మన దగ్గర ఇప్పుడు ఆయుష్, సిద్ధ, యునాని, హోమియోపతి అండ్ అలోపతి కలుపుకుంటే దెర్ ఈజ్ 1 doctor for 1,000 patients. ఇంటర్నేషనల్ లెవెల్లో WHO స్టాండర్డ్ అది. ఒక డెవలప్డ్ ఒక మంచి మెడికల్ సిస్టమ్ ఉండాలంటే దెర్ షుడ్ బి 1 doctor for 1,000 people. ఇన్ స్టేట్స్ తమిళనాడు అండ్ కేరళ లాంటి స్టేట్స్లో ఒక్క డాక్టర్ ఫర్ 425 people ఉన్నారు. దే ఆర్ ఈవెన్ మోర్ అడ్వాన్స్డ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డాక్టర్ శాలరీస్ చాలా తక్కువ. దానికోసం ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ వస్తుంది అక్కడి నుంచి కూడా. నర్సింగ్ స్ట్రైక్ నడుస్తుంది కేరళలో. వాళ్ళంటాం మాకు మినిమం 40,000 రూపాయలు కావాలని. డాక్టర్కే 30,000 రూపాయలు ఇస్తున్నాయి, ఎంబీబీఎస్ డాక్టర్కి మీకు 40,000 ఎట్లా ఇస్తారు? అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. మన దగ్గర జిహెచ్ఎంసీ లాగా, జిహెచ్ఎంసీలో స్వీపర్స్కి 65,000 రూపాయల జీతం ఉంది, అవుట్సోర్స్ స్వీపర్స్కి. ఐటీ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీలో పనిచేసే డేటా ఎంట్రీ వాళ్ళకంతా 35,000 శాలరీ. అప్పుడు ఆలోచించండి. సో దిస్ ఎంటైర్ మెడికల్ సీన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఒక కోచింగ్ మాఫియాతో మొదలవుతుంది. ఇప్పుడు మీరు నిన్న న్యూస్ చూసుంటారు, లాతూర్ నుంచి ఒక పేపర్ లీక్ అయింది. ఇది లాతూర్లో పెద్ద ఒక కోచింగ్ మాఫియా ఉంది, లైక్ కోటా లాగానే. అక్కడ ఈ ఇయర్ అడ్మిషన్స్ ఘనంగా పడిపోయాయి. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి కూడా మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగింది, ఈవెన్ పంజాబ్లో కూడా జరిగింది మన. సో ఆలోచించాం ఇప్పుడు ఏం చేస్తారు మోదీ గవర్నమెంట్, ఏం చేయొచ్చు? జస్ట్ బికాస్ బీజేపీ ఈజ్ రూలింగ్ ఇన్ మహారాష్ట్ర ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఉందని చెప్పేసి కర్ణాటకలో లీక్ అయింది.
పోయినసారి. కర్ణాటక లీగ్ ఎవరు చేస్తారు, ఎవరు చూసుకుంటారు దాన్ని? సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాబ్లం ఇస్ అట్ ద స్టేట్ లెవెల్. ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయాల్సి వస్తుంది. స్టేట్ లెవెల్లో చాలా మటుకు లోకల్ ఎగ్జామ్స్లోని ప్రాబ్లమ్స్ అంతా వస్తుంది. ఇప్పుడున్న దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం లేదో ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ అట్ ఆల్. అది పక్కన వెళ్ళిపోయింది ఆ ఇష్యూ అంతా. ఇప్పుడు కూడా CJP వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, దట్ ఈస్ అరవింద్ కేజ్రీవాల్ది ఫస్ట్ డిమాండ్ అది ఉండే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాని తర్వాత ఇప్పుడు అభిజిత్ దీప్కి ఏమంటున్నారు, మోదీ రాజీనామా చేయాలి. ఎస్టర్డే ఆల్రెడీ చేంజ్ దిస్ డిమాండ్, అంటే ఇట్స్ అ పొలిటికల్ డిమాండ్, అందరికి తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే స్లోలీ వీరిని వేర్అవుట్ చేస్తారు. ఓకే, నెగోషియేట్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ అని చెప్పి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. 14th రోజు పార్లమెంట్ సెషన్ ప్రోరోగ్ అయిన తర్వాత ఒక్కరు కూడా మీకు అక్కడ కనిపించారు. ఎవరు అందరూ వాళ్ళ పని మీద వెళ్ళిపోతారు. సార్, మనం నీట్లో రీఫార్మ్స్ లేకుంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు అని అనుకున్నప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి 39 మంది అవసరం ఉంటే కేవలం 24 రిక్రూట్మెంట్లే అయ్యాయి. మిగతా వాళ్ళది ఇప్పటిదాకా జరగలేదు. అందులో అవకతవకలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఒక 49 మంది రెస్పాన్సిబుల్ అనుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము అండ్ వాళ్ళని ఉద్యోగాల్లోంచి కూడా తొలగించాము. ఇది సరిపోతుంది అంటారా? అప్పుడు అక్కడే ఉద్యోగాలు అనేవి అవసరం ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మన నిర్మలా సీతారామన్ గురించి మీరు చెప్పినప్పుడు తను ఒక మాట అంది, పేపర్ లీక్ వల్ల స్టూడెంట్స్కి ప్రిపరేషన్ కోసం అడ్వాంటేజ్ కూడా దక్కింది కదా అనేది. ఫస్ట్ 47 మందిని పంపించేశారు గవర్నమెంట్. దాంట్లో అందరు కరప్ట్ కాదు, చాలామంది కాంట్రాక్ట్లో ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ అయిపోయింది, దేవర్ ఆన్ ఎక్స్టెండెడ్ పాయింట్. ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రిక్రూట్మెంట్కి మళ్ళీ వీళ్ళని ఎక్స్టెండ్ చేస్తారు. యూజువలీ అదే ఉంటుంది మన దగ్గర. మీరు GHMC కానీ చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవుట్సోర్స్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఈ ప్రాబ్లమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇస్ కరప్షన్ మొదలవుతుంది అక్కడ. మీరు ఎప్పుడు ఈసారి పెట్టుకున్న వాళ్ళని నెక్స్ట్ టైం పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు పెట్టుకోకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరకరు. అగైన్ యూ టు ట్రైన్ దిస్ ఫెలోస్ అగైన్, ప్రొసీజర్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అదొక పెద్ద డైకాటమీ మన దగ్గర. అది ఎట్లా సాల్వ్ చేయాలని నా దగ్గర సొల్యూషన్ లేదు. కానీ ఐ థింక్ ఒక మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫ్రెష్ హ్యాండ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకొని ఈ ఫ్రెష్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్డ్ అయిపోతారు, కొత్త వాళ్ళని తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ చూడండి, ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ 3 సంవత్సరాల కానీ ఎక్కువ ఉంచుకోరు. ఎందుకంటే దే విల్ డెవలప్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ ఏరియాలో. లంచం తీసుకోవడం కానీ ఏమైనా కానీ ఒక టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీని కట్ డౌన్ చేయడానికి అక్కడి నుంచి వాళ్ళు ట్రాఫిక్ పంపించేస్తారు, లేకుంటే స్పెషల్ బ్రాంచ్ పంపిస్తారు. అక్కడ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు, మిగతా అక్కడ ఇంటెలిజెన్స్ పంపిస్తారు. సో దిస్ ఇస్ టు ఎన్ష్యూర్ దాట్ ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ రాకూడదు. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఇన్ఫాక్ట్ మొన్న ఒక NDTV డిబేట్లో ఒక అబ్బాయి మీకు గుర్తుండి చెప్పారు, త్యాగి, ఐ రిమెంబర్ హిమ్ సేయింగ్ వన్ ఇస్ రిజర్వేషన్ గురించి చెప్పారు, దట్ ఈస్ అ డిబేటబుల్ సబ్జెక్ట్. కానీ రెండోది ఒక మాట అన్నారు, 2 ఎగ్జామ్లు ఎందుకు లేవు, విచ్ ఇస్ అ గుడ్ థాట్. ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచి ఆ డిస్కషన్ నడుస్తుంది సుప్రీంకోర్టులో కూడా, దట్ వై జస్ట్ 1 ఎగ్జామ్ షుడ్ డిసైడ్ యువర్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు CBSE కూడా అదే డిసైడ్ చేశారు, ఎందుకు ఒకటే ఎగ్జామ్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు మొత్తం కెరియర్, మీరు 12 నెలలు చదివిందంతా ఒక ఎగ్జామ్లో మీకు ఆ 3 గంటల సేపులో యువర్ కెరియర్ ఇస్ డిసైడెడ్. నో, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సో CBSE ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చారు, 2 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు మీరు, అండ్ యూ కెన్ టేక్ ద బెస్ట్ ఆఫ్ ద 2 ర్యాంక్స్. ఇప్పుడు నీట్లో కూడా అట్లా చేయవచ్చా అని అడిగితే ఇట్స్ బిగ్ డిబేటబుల్ సబ్జెక్ట్. నాకు ఈసారి మంచి ర్యాంక్ వచ్చింది, నెక్స్ట్ టైం నా ర్యాంక్ పోయింది, కానీ ఈ ర్యాంక్ తీసుకోవాలన్నా ఆ ర్యాంక్ తీసుకోవాలన్నా యాక్చువల్లీ ఐ టేక్ ద హయ్యర్ ర్యాంక్. కానీ ఎంతమంది హయ్యర్ ర్యాంక్ నుంచి జనరేట్ చేస్తారో, ఎట్లా క్యాల్కులేట్ చేస్తారో, దర్ షుడ్ బి అ సైంటిఫిక్ మెథడాలజీ. కానీ నేను కూడా ఐఎమ్ ఆల్ ఇన్ అగ్రీమెంట్ ఫర్ దట్, గివ్ 2 ఛాన్సెస్. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి చెప్పిన ఇంకో మాట కూడా ఉండే, దట్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఎప్పుడు డిపెండెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ NDA ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి కామర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళ సెకండ్ టర్మ్లో 12th 11th 12th CBSEలో ఆప్షన్స్ ఉంది అట్లాంటివి. అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళు దే కెనాట్ రైట్ ప్రాపర్ NDA ఎగ్జామ్ రాలేకపోతారు వాళ్ళు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మ్యాథమెటిక్స్ ఉన్న ఏ పేపర్ అయినా కానీ అది ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. సైన్స్లో కూడా 6 పేపర్లు ఉంటే బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అట్లాంటి చాలా మటుకు సబ్జెక్ట్స్ తీసుకెళ్తే 3 పికప్ చేసుకోండి దాని నుంచి, విచ్ ఎవర్ ఇస్ సూట్స్ యూ ఫైన్. ఎగ్జామ్లో చాలా రిఫార్మ్స్ రావాల్సింది మన దేశంలో. ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు అమెరికాతో కంపేర్ చేస్తాం. మనకి రోట్ లెర్నింగ్ ఇస్ అ మెథడాలజీ. ఎంట్రన్స్లో కూడా అంతే కదా, చదువుకుంటారు. ఈ కోచింగ్ మాఫియా గురించి చెప్పాం మనం అప్పుడు, లాతూర్లోను కోచింగ్ మాఫియా, కోటాలో. ఈ నీట్ బిల్లో అదొక కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చారు. కోచింగ్ సెంటర్స్ని కూడా, స్టేట్లో ఉన్న కోచింగ్ సెంటర్స్ విల్ బీ అండర్ నీట్ లా. ఓకే, దాంట్లో చట్టం కొత్త మార్పు తీసుకు, నీట్ అని కాదు, ఎగ్జామ్ రిఫార్మ్స్లో, జస్ట్ మీ బీ క్లియర్, నాట్ నీట్, ఎగ్జామ్ రిఫార్మ్స్లో గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చిన దాంట్లో కోచింగ్ సెంటర్స్ని కూడా తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మనం చూడాల్సింది, ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ మీద పెద్ద ప్రెషర్ ఉంటుంది కవిత గారు. పేరెంట్స్ వచ్చి ఒక 5 లక్షలు పెట్టేసి మా కూతురికి లేకుంటే కొడుకుకి మీరు 10 లక్షలు పెట్టి మాకు
అడ్మిషన్ ఇప్పియండి అన్నారు. ఐ రిమెంబర్ వన్స్ పులేల గోపీచంద్ దగ్గర ఇది ఎట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఎవరో అకాడమీలో పేరెంట్స్ ఎవరో అస్సాం నుంచి ఎవరో వచ్చి 25 lakhs పులేల గోపీచంద్ ముందు పెట్టి, ఐ థింక్ దట్ వాజ్ అమౌంట్, ఐ డోంట్ రిమెంబర్, బట్ వన్ ఆఫ్ మై కజిన్స్ హూ సా ఇట్ టోల్డ్ మీ దిస్. పెట్టేసి మా కూతుర్ని మేక్ హర్ ద నెక్స్ట్ పివి సింధు అని చెప్పారంట. గోపీచంద్ టోల్డ్ ఇచ్చింది, ఎంత డబ్బులు పెట్టినా కానీ పివి సింధు లాగానే తయారైంది. షీ వర్క్డ్ హార్డ్ ఫర్ వేర్ షీ ఈజ్. అది సింధు కానీ సైనా నెహ్వాల్ కానీ ఎవరైనా ఇట్ టేక్స్ 100 మంది వస్తే దాంట్లో 2-3 ఆ లెవెల్కి వెళ్తారు. మీరు డబ్బులు పెట్టారని చెప్పేసి ఐ కెనాట్ మేక్ హర్ ద నెక్స్ట్ పివి ఛాంపియన్ కాదు. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. మీకు తెలిసి ఉంటుంది, ఈ మన దగ్గర ఉన్న, నేను వాళ్ళ పేర్లు తీసుకొని కానీ మన దగ్గర ఉన్న ఈ సో కాల్డ్ కోచింగ్ కాలేజెస్, స్లేవ్ స్కూల్స్ అంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దే విల్ డూ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అందరు జాయిన్ అయిన స్టూడెంట్స్కి. దాంట్లో దే విల్ డిటెక్ట్ ద టాప్ 100 to 200 ర్యాంకర్స్. వాళ్ళు సపరేట్ క్యాంపస్లో పెడతారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో పాపం ఆ రోజు టెన్షన్లో ఆ అబ్బాయి అమ్మాయో కొంచెం అక్కడిక్కడ వెళ్ళి ఉంటారు. మీరు అదే సో కాల్డ్ స్లేవ్ స్కూల్స్లో మీరు 2-3 డివిజన్స్ పెడుతున్నారు. ఎందుకంటే మీకు టాప్ ర్యాంకర్స్ కావాలా రేపు ఫుల్ పేజ్ యాడ్లు పెట్టడానికి. దాట్ ఈస్ వాట్ గవర్నమెంట్ నీడ్స్ టు డూ. అండ్ ఐ థింక్ బహుశా మోదీ గవర్నమెంట్ చేయబోతుంది అది. ఈ పేపర్లో పెట్టే ఫుల్ పేజ్ యాడ్లు తీసేసేయాలి ఫస్ట్. పిల్లల మీద చాలా పెద్ద ఒక నెగటివ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అడ్మిషన్ రాని పిల్లలు ఆ ఫోటో చూసి వాళ్ళ మైండ్లో ఆ సంగతి ఆలోచించండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద చేస్తున్న అక్యూజేషన్ ఆలోచించి చూడరా వాళ్ళ ఫోటో వచ్చింది, చాలా పెద్ద సార్. అది ముందు ఆపాలి. దిస్ కోచింగ్ మాఫియా. కానీ కోచింగ్ ఎందుకు కవిత గారు? పిల్లల్ని మీరు ట్యూషన్కి ఎందుకు పంపిస్తారు? చిన్నప్పటి నుంచి చూస్తారు, 2వ క్లాస్ 3వ క్లాస్ నుంచి పేరెంట్స్ ట్యూషన్కి వెళ్ళిపో సాయంత్రం అయిపోయింది. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు టేక్ ద ట్రబుల్ ఆఫ్ పిల్లలతో కూర్చొని చదివించడం అంతా వాళ్ళకి లేదు. వాళ్ళ రెగ్యులర్ రొటీన్లో ఉన్నారు, డబ్బులు సంపాదించాలి, హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్. ట్యూషన్కి వెళ్ళిపో అంతే. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ అంతా మార్చుకొని జస్ట్ ఫ్రెషన్ అప్ అండ్ గో టు స్కూల్, ఏదైనా తినేసి ట్యూషన్కి వెళ్ళిపో. వాళ్ళు హోంవర్క్ కూడా చేపిస్తారు ఇప్పుడు. దాంతో ఏమవుతుందంటే స్కూల్లో చేయని ఆ గ్యాప్ ఉంది చూడండి, అది ట్యూషన్ సెంటర్స్ ఫిలప్ చేస్తున్నారు. స్కూల్లో ఒక క్లాస్లో 50-60 మంది పిల్లలు ఉంటారు, కొన్ని స్కూల్స్లో 20 ఉంటారు. పర్సనల్ అటెన్షన్ లేదు. కోచింగ్ సెంటర్స్ కూడా ఇదే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బ్రేక్ లేకుండా నడిమిట్లో ఒక చిన్న లంచ్ బ్రేక్ ఇచ్చేసి స్పోర్ట్స్ లేదు, ఏం లేదు. వాళ్ళ మీద చాలా మటుకు ప్రెషర్ తీసుకొచ్చి అడ్మిషన్. సో అక్కడే పేపర్ లీక్ అయితే పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ ర్యాంకింగ్, వాళ్ళ సెంటర్స్ ఉన్న ర్యాంకింగ్ పెరుగుతుంది. నా ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ ఇచ్చిన కేసు సుప్రీంకోర్టులో ఏమంటున్నారు, యూ షుడ్ పబ్లిష్ రిజల్ట్ సెంటర్ వైస్, విచ్ ఐ థింక్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అప్పుడు మీకు తెలిసిపోతే ఒకటే సెంటర్ నుంచి 30 మంది ర్యాంక్ వచ్చారు, ఇంకొక సెంటర్లో ఇద్దరే ఉన్నారు అంటే ఆబ్వియస్లీ సంథింగ్ వాజ్ రాంగ్ విత్ దిస్ సెంటర్. ఇక్కడ ఎవరో పేపర్ లీక్ చేశారో లేకుంటే ఏదో ఒక బెనిఫిట్ వీళ్ళకి వచ్చింది. అంత 30 మంది ఒక సెంటర్ నుంచి ఎట్లా సెలెక్ట్ అయ్యారు? నంబర్ తీసుకుంటున్నాను, ఇట్ మేబీ 30 or 40, 50 కూడా ఉండొచ్చు. సో దిస్ ఇస్ అనదర్ వెరీ గుడ్ రిఫార్మ్ అనమాట గవర్నమెంట్ తీసుకొస్తుంది. దీన్ని ఒక ఆర్గనైజ్ క్రైమ్ కూడా తీసుకొస్తున్నారు గవర్నమెంట్. 10 కోట్ల ఫైన్, 10 సంవత్సరాల జైలు శిక్ష. కానీ కవిత గారు ఇవాళ టైమ్స్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దట్ మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆర్ నాట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. మనం నిర్భయ కేసులో చూసాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షించి 6 వారాల లోపల శిక్షించేసారు, అయిపోయింది. ఆ కేసులు ఎక్కడున్నాయి ఇప్పుడు? బట్ దీంట్లో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడుతున్నారు. ఏమవుతుంది? ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షించేస్తారు, దెన్ దే విల్ గో టు డివిజన్, ద మున్సిఫ్ కోర్ట్ లేకుంటే డిస్ట్రిక్ట్ కోర్ట్, అక్కడ ఒక 3 సంవత్సరాలు పడి ఉంటుంది. అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్తారు నెక్స్ట్ అపీల్కి. హైకోర్టులో ఒక 5-10 సంవత్సరాలు పడి ఉంటుంది. అప్పుడు దాకా ఈయన 40 అయిపోతాడు, 50 అయిపోతాడు అబ్బాయి అమ్మాయి, లేకుంటే కోచింగ్ సెంటర్ ఓనర్ చనిపోయి ఉంటాడు. అప్పుడు దాకా ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? ఫాస్ట్ ట్రాక్ అనేది ఇట్ షుడ్ బి ద లాస్ట్ థింగ్. హైకోర్టు ఒకటే అపీల్ ఉండాలి. హైకోర్టులో ఒకటి అపీల్ తర్వాత నో మోర్ అపీల్స్ ఆఫ్టర్ దాట్. అది కూడా టైం బౌండ్, విత్ ఇన్ 6 months హైకోర్టు అపీల్ డిస్పోజ్ చేయాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది ఇట్స్ మిస్నామర్. మనం దిశ కేసు తర్వాత చూసాం ఇక్కడ తెలంగాణలో. నిర్భయ కేసు తీసుకోండి మీరు, ఎక్కడుంది ఇప్పుడు దాకా అపీల్స్ ఫినిష్ కాలేదు. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్. మనం ఇదంతా అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత దీని గురించి మర్చిపోతాం. ఆ సూసైడ్ చేసుకున్న పిల్లలకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇచ్చేస్తే ఏమవుతుందండి? రేపు మళ్ళీ ఎగ్జామ్లో 10 మంది సూసైడ్ చేస్తారు, మీరు మళ్ళీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారా? మన దగ్గర చూస్తాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాగానే కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది రిజల్ట్ వచ్చే ముందే సూసైడ్ చేసుకుంటారు భయపడి. ఇది ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ వైపు నుంచి ఉన్న ఇంక్రెడిబుల్ ప్రెషర్, కోచింగ్ సెంటర్ వైపు నుంచి ప్రెషర్, ఈ 2 తట్టుకోలేక పిల్లలు చనిపోతున్నారు. దానికి హెల్ప్ చేయడానికి వీళ్ళు టాప్ లెవెల్లో ఉన్న 100 అని చెప్పాను చూడండి, వాళ్ళకి లీక్ చేస్తారు క్వశ్చన్ పేపర్. సో దట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ర్యాంక్స్ వస్తుంది, పేపర్లో యాడ్లు వస్తాయి, ఫుల్ పేజ్ యాడ్లు రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ చట్టాన్ని చాలా మటుకు మ్యాల్ ప్రాక్టీస్ ఆపొచ్చు. కానీ అపీల్స్ కూడా వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, అపీల్స్ కూడా చాలా మటుకు తగ్గించాలి. కానీ దాని డీటెయిల్స్ ఇంకా రాలేదు గవర్నమెంట్ దగ్గర నుంచి.
సుప్రీంకోర్టులో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 2024 తర్వాత రాధాకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ సిబిటీకి వెళ్ళాలి. సో సిబిటీ చేయాల్సిందే, కానీ డేటా ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ని ఎట్లా లాక్ చేస్తారు మీరు, ఎందుకంటే మీకు తెలుసు ఎట్లా ఉంటుంది, 10,000 క్వశ్చన్స్ ఉంటుంది ఫిజిక్స్లో, దాని నుంచి ఒక 30 సెట్స్ తయారు చేయమంటారు, డిఫరెంట్ సెట్స్ జంబుల్డ్ అప్. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారని ఐఐటి దగ్గర ఒక మోడల్ ఉంది జేఈఈలో, అదే మోడల్ మీరు ఫాలో చేయొచ్చు ఇక్కడ కూడా నీట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ముందు ఎంసెట్ అని ఒక ఎగ్జామ్ ఉండే, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను అది, కానీ దాంట్లో మెడిసిన్ లేదు ఇప్పుడు, ఓన్లీ ఐ థింక్ ఇంజనీరింగ్ ఇస్ దేర్. కానీ ఇప్పుడు అది ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఐఐటికి వెళ్తున్నారు. సో లెట్ us హ్యావ్ ఎ కంబైన్డ్ ఎగ్జామ్ అనమాట. జేఈ అండ్ నీట్ కంబైన్డ్ ఎగ్జామ్ లాగా, అంటే ఒకటే ఎగ్జామ్ కాదు, ఇట్ షుడ్ మీన్ ద సేమ్ ప్యాటర్న్ అనమాట. సో దట్ వాళ్ళ మోడల్ మీరు కూడా ఫాలో చేయొచ్చు. ఒకటే ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు ఈ సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండర్ ఎన్టీఏ ప్రాబ్లమే వస్తుంది అనమాట. అక్కడ కూడా మీకు ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది వాళ్ళు ఒక ఎగ్జామ్ కాదు కండక్ట్ చేసేది, చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. యూపీఎస్సీ లాగా, యూపీఎస్సీ ఐఏఎస్ సెలెక్షన్ నుంచి సివిల్ సర్వీస్ నుంచి ఏం చెప్తారు, ప్రమోషన్ ఎగ్జామ్స్ కూడా నడిపిస్తారు వాళ్ళు. సో మన దగ్గర క్రెడిబిలిటీ ఎప్పటి నుంచో పోయింది, ఎగ్జామ్స్ది లేవు మన దగ్గర క్రెడిబిలిటీ. డబ్బులు ఉంటే మీరు ఎవరినైనా కొనుక్కోవచ్చు, మన దేశంలో అది మెయిన్ పాలసీ అనమాట. సో డిజిటల్ లాకింగ్ చేయడం కానీ క్వశ్చన్ పేపర్, ఇదన్నీ క్వశ్చన్స్ ఉంది. 5 డిమాండ్లో 3 రిఫార్మ్లు అన్నారు సిజేపీ. 5లో గవర్నమెంట్ పాసిబ్లీ 2 అంగీకరిస్తారు, ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించరు. దాని తర్వాత 3 రిఫార్మ్లు అన్నారు. 3 రిఫార్మ్లు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజ్ చేశారు, చాలా రిఫార్మ్స్ ఉంది, సుప్రీంకోర్టు అప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో అభిజిత్ దీప్కే కాదు, అక్కడ జేపీ నడ్డా గారు అప్రూవ్ చేయలేరు, బికాజ్ దర్ ఇస్ అ కేస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సుప్రీంకోర్టు. ఆ కేసు లేకుంటే గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చు. ఓకే, అది కాకుండా ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఇవాళ కూడా మనం చూసాం, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అండ్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అంటారు, కాంగ్రెస్ ఎట్లా నెగోషియేట్ చేస్తారు గవర్నమెంట్తోని, మేము లేమా ఇక్కడ, మీకన్నా ఎక్కువ సీట్లు మాకు ఉత్తరప్రదేశ్ నుంచి ఉంది, మీరెవరు నెగోషియేట్ చేయడానికని సమాజ్వాదీ పార్టీ అడుగుతున్నారు. సో ఇట్ హస్ బికమ్ ఎ పొలిటికల్ గేమ్. ఎక్కడ మొదలైన ఇది ఎప్పుడైనా అంతే, మీరు ఫామ్ లా చూడండి, షహీన్ బాగ్ చూడండి, జామే మిల్లా ప్రొటెస్ట్, ఢిల్లీ రైట్స్ చూడండి, అన్నీ నార్మల్ దీని నుంచి మొదలై ప్రొటెస్ట్ పొలిటికల్ అయిపోయింది. ఏ రోజు పొలిటికల్ అవుతుందో ఇష్యూస్ అన్నీ పోతుంది అనమాట సైడ్ నుంచి. అదే ఇప్పుడు కూడా జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.